IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీయాను. ప్రజెంట్ మనతో పాటు ఉన్న సీనియర్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ దిలీప్ గారు ఫ్రమ్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్. ఈ రోజుల్లో హార్ట్ అటాక్ కేసెస్ ఎక్కువ అయిపోతున్నాయి. సో ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లోనే ఎక్కువ కనిపిస్తున్నాయి హార్ట్ అటాక్స్. అంటే కోవిడ్ తర్వాత పెరిగాయి అని ఒక రీజన్ ఉంది, అకార్డింగ్ టు WHO చెప్పుకోవచ్చు. సో ఎందుకంటారు? ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటారా? సో యంగర్ ఏజ్లోనే డయాబెటీస్ చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫ్ కోర్స్ హార్ట్ డిసీజ్ యూస్ టు బి అ డిసీజ్ ఆఫ్ 40s 50s ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఇంక్రీజింగ్ అర్బనైజేషన్ వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం, దెన్ తినే ఫుడ్ బాగా హై క్యాలరీ ఫుడ్ అవ్వటం, ట్రాన్స్ ఫ్యాట్ రిచ్ ఫుడ్ తీసుకోవటం, ఫ్రూట్స్ అనేవి లేకపోవటం, దెన్ స్మోకింగ్, ఆల్కహాల్ యాడ్ చేయటం వీటికి. సో వెరసి ఏమవుతుందంటే 40sలో 50sలో వచ్చే హార్ట్ డిసీజులన్నీ 20sలో చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఎర్లీ 20sలో వీ జస్ట్ పుట్ ఎ స్టెంట్ ఫర్ ఎ పేషెంట్. సో దీనికి కారణం ఏంటి అంటే స్క్రీనింగ్ సరిగా లేకపోవడం. అంటే ఇన్ఫ్యాక్ట్ దిస్ పేషెంట్ వాస్ యాక్చువల్లీ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ అండ్ తనకు తెలియదు, తనకి షుగర్ ఉన్న విషయం కూడా తెలియదు. కానీ ఒక 5-6 ఏళ్ల తరబడి షుగర్ ఉండి ట్రీట్మెంట్ లేకపోతే ఎలా ఉంటుందో, అంటే HbA1c 12 ఉండటం, నార్మల్గా 6.5 ఉండాలి. అంటే లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఉండి కూడా తనకు తెలియకపోవడం. సో అన్ట్రీటెడ్ డయాబెటీస్ ఒకటి. దెన్ అఫ్ కోర్స్ బ్యాడ్ లైఫ్ స్టైల్, నిద్ర లేకపోవటం, బాగా స్ట్రెస్ ఉండటం, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఉండటం, ఒబీస్ పేషెంట్ అవ్వటం. సో ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజ్. సో ఖచ్చితంగా హార్ట్ డిసీజ్ అనేది అఫ్ కోర్స్ మన డయాగ్నోస్టిక్స్ కూడా ఎర్లీ స్టేజ్లోనే చేస్తున్నాం కాబట్టి నెంబర్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్. బట్ ఖచ్చితంగా అర్బనైజేషన్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఈ హై ట్రాన్స్ ఫ్యాట్ బాగా ఎక్కువ ఉన్న ఫుడ్, స్ట్రీట్ ఫుడ్స్ అవ్వచ్చు, ఇవన్నీ తీసుకోవడం, హై క్యాలరీ ఫుడ్స్ తీసుకోవడం, తగినంత ఎక్సర్సైజ్ లేకపోవడం, స్ట్రెస్ బాగా ఎక్కువ ఉండటం. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజ్. అండ్ హార్ట్ డిసీజ్ ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉండటం. ఇన్ఫ్యాక్ట్ డయాబెటీస్ ఉండి ట్రీట్మెంట్ సరిగా లేకపోవడం, ఆర్ పీపుల్ థింక్ డయాబెటీస్ ఉంది, నేను టాబ్లెట్ వేసుకుంటున్నాను సరిపోతుంది అనుకోవడం. ఈవెన్ డయాబెటిక్ కూడా యంగ్ ఏజ్ లోనే చూస్తున్నాము, 20s 30s లో కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఎట్లా అడ్రస్ చేయాలి సార్? డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఏవైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే హార్ట్ అటాక్స్, యాంగ్జైటీ, ఇవన్నీ తొందరగా వస్తాయని చెప్తూ ఉంటారు కదా. సో హార్ట్ అటాక్స్ కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్లో ఇన్ఫ్యాక్ట్ 20 to 30 times పెరుగుతుంది హార్ట్ డిసీజ్ రిస్క్. అంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కానీ ఇన్సిడెన్స్ కానీ బాగా ఎక్కువ. ఎందుకు అంటే ఎస్పెషలీ ఇప్పుడు సపోజ్ డయాబెటీస్ ఉండి వెన్ పీపుల్ థింక్ దే ఆర్ టేకింగ్ ఎ టాబ్లెట్ అండ్ మంచి కంట్రోల్లో ఉంటుందిలే అంటే దే ఆర్ నాట్ చెకింగ్ ఎట్ హోమ్. మీరు టాబ్లెట్ వేసుకుంటే సరిపోదు, మీరు ఫాస్టింగ్ కంట్రోల్లో ఉందా, గోల్లో ఉందా, 80 to 120 గోల్లో ఉందా, తిన్న తర్వాత 130 to 170 గోల్లో ఉందా. లేదు టాబ్లెట్ వేసుకుంటున్నాను కానీ మీకు తెలియకుండానే 250 ఉండొచ్చు, 350 కూడా ఉండొచ్చు. సో జస్ట్ బికాస్ యూర్ నాట్ చెకింగ్, మీరు టాబ్లెట్ వేసుకుంటున్నందు మాత్రాన అది మంచి కంట్రోల్లో ఉన్నట్టు కాదు. సో దీనికి ఒక్కటే మార్గం రెగ్యులర్గా చెక్ చేసుకోవడమే. షుగర్ లేని వాళ్ళు మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉందా లేదో తెలుసుకోవడం. ఇప్పుడు డయాబెటీస్ అనేది ఒక స్పెక్ట్రమ్. ఒకవైపు నాన్ డయాబెటిక్ ఉంటే మధ్యలో ప్రీ డయాబెటీస్ అని ఉంది, దాని ఇటువైపు డయాబెటీస్ అని ఉంది. అంటే 5.7 కంటే తక్కువ ఉన్న వాళ్ళు నాన్ డయాబెటిక్ HbA1c, 5.7 to 6.5 ఉన్న వాళ్ళు ప్రీ డయాబెటిక్ పేషెంట్స్, 6.5 దాటిన వాళ్ళు డయాబెటిక్ ఆబ్వియస్లీ. సో మనం ఈ స్పెక్ట్రమ్లో ఇటువైపు బాగా ఎక్స్ట్రీమ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు, వాళ్ళలో హార్ట్ డిసీజ్ రిస్క్ చాలా ఎక్కువ. ఇన్ఫాక్ట్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా హార్ట్ డిసీజ్ రిస్క్ ఎక్కువ. అదేంటి సార్ ప్రీ డయాబెటిక్ అంటే? ఇనిషియల్ స్టేజెస్ కదా, కొంతమంది మెడిసిన్స్ కూడా అవసరం లేదు, ఫుడ్ తోనే కంట్రోల్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. రైట్, కానీ స్టడీస్ చూపించాయి, క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది. అంటే 5.7 నుంచి 6.5 ఉన్న HbA1c ఉన్న పేషెంట్స్లో కొన్ని వేల మంది మీద స్టడీస్ చేశారు. నాన్ డయాబెటిక్ వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళలో ఖచ్చితంగా పెరిగింది, 12 నుంచి 14 రెట్లు ఎక్కువ హార్ట్ డిసీజ్ రిస్క్ ఉంది. సో దానికి ఎందుకు వస్తుంది అంటే వీళ్ళలో ఎథెరోస్క్లెరోసిస్ అనేది, అంటే హార్ట్ యొక్క ఆర్టరీస్లో కొలెస్ట్రాల్ కూర్చొని బ్లాక్ ఫామ్ అయ్యేదాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. ఇది యాక్సలరేటెడ్ ఫామ్లో, అంటే ఎథెరోస్క్లెరోసిస్ ఈజ్ యాక్సలరేటెడ్, అంటే ఎక్స్పీడైటెడ్ ఇన్ ఏ డయాబెటిక్ పేషెంట్. అంటే ఎప్పుడో నాన్ డయాబెటిక్ పేషెంట్కి 10 ఏళ్ళు పట్టేది వీళ్ళలో 1 yearలోనే ఫామ్ అవుతుంది. ఇట్లా కొండలాగా లోపల ఒక కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చోవటం, కాల్షియం వెళ్ళి కూర్చోవటం, అబ్స్ట్రక్షన్ ఫామ్ చేయటం, హార్ట్ యొక్క మజిల్కి ఇనఫ్ బ్లడ్ సప్లై అందకపోవడం. సో ఇది డయాబెటిక్ పేషెంట్లో ఎక్కువ ఉంటుంది. దెన్ ట్రైగ్లిజరైడ్స్, ఇండియన్ పేషెంట్స్లో డయాబెటిక్ పేషెంట్స్లో ట్రైగ్లిజరైడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇది ఒక రకమైన బ్యాడ్ కొలెస్ట్రాల్. అఫ్ కోర్స్ డయాబెటిక్ డిస్లిపిడీమియాలో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాం. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ LDL. LDL అనే ఒక రకమైన బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా వీళ్ళలో డయాబెటిక్ పేషెంట్స్లో 70 దాటకూడదు.
ఇన్ఫాక్ట్ నార్మల్ పేషెంట్స్లో 100 అనుకుంటే వీళ్ళలో 70 ఆర్ లెస్ ఉండాలి. ఓకే. సో అగైన్ సేమ్ చాలా మంది నేను కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడుతున్నాను అవును. పర్వాలేదు కదా అనుకుంటారు, కానీ వాడిన తర్వాత మీ ఎల్డిఎల్ గోల్లో ఉందా లేదా Yes. చూసుకోవాలి. అండ్ మీ డయాబెటాలజిస్ట్ దాన్ని డిస్కస్ చేయాలి, కార్డియాలజిస్ట్ కూడా చూడాలి. 70 కంటే తక్కువ రానప్పుడు డోస్ పెంచాలి. ఓకే. మీరు 20 mg తీసుకోవాల్సిన అవసరం రావచ్చు 10తో సరిపోకపోతే. సో ఎల్డిఎల్ గోల్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ డయాబెటిక్ పేషెంట్ ఎస్పెషల్లీ. అచ్చా. సో ఎల్డిఎల్ గోల్ మీరు 70 కంటే తక్కువ ఉంచితే ప్రాబ్లీ ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కూడా మనం తగ్గించుకోవచ్చు. సో ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, సో సపోజ్ స్టెంట్ వేసాము డయాబెటిక్ పేషెంట్, సెకండ్ టైం హార్ట్ అటాక్ రిస్క్ రాకుండా ఉండాలంటే 50 కంటే తగ్గించాలి ఎల్డిఎల్. సో ఈ గోల్స్ మారుతున్నాయి అనే విషయం చాలా మందికి తెలియదు. అంటే ఎల్డిఎల్ గోల్స్ గెట్ స్ట్రింజెంట్, ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ అవుతూ ఉంటాయి, స్ట్రిక్టర్ విత్ మల్టిపుల్ నార్మల్ పీపుల్ అండ్ అలాగే స్టంట్ వేసిన పీపుల్ లో ఖచ్చితంగా. సో ఈ గోల్స్ ని అంటే నార్మల్ రెగ్యులర్ పేషెంట్స్ కి అర్థం కాకపోవచ్చు. వాళ్ళు లిపిడ్ ప్రొఫైల్ చేసుకుంటారు, పక్కన రిఫరెన్స్ రేంజ్ చూస్తారు, బాగానే ఉంది కదా ఈ రేంజ్ లోనే ఉంది కదా అనుకుంటారు. సో అన్ఫార్చునేట్లీ రిఫరెన్స్ రేంజ్ ని ఇంటర్ప్రిట్ చేసే విధానం తప్పు. సో దాన్ని ఒక ఎక్స్పీరియన్స్డ్ కార్డియాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే క్వాలిఫైడ్ క్లినిషియన్ మాత్రమే దాన్ని ఇంటర్ప్రిట్ చేయగలడు. అండ్ మీ గోల్ మీరు అనుకున్నట్టు మీకు గోల్లో ఉండొచ్చు మీ ఎల్డిఎల్, కానీ గోల్లో లేనప్పుడు స్ట్రింజెంట్గా డోస్ పెంచాల్సిన అవసరం రావచ్చు, ఫ్యూచర్లో మీ రిస్క్ ఇంకొంచెం తగ్గించాల్సిన అవసరం రావచ్చు. మీరు డయాబెటిక్ అయి ఉండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీపీ కూడా ఉంది, దెన్ స్మోక్ కూడా చేస్తారు మీరు ఫర్ ఎగ్జాంపుల్, నిద్ర సరిగ్గా లేదు అనుకున్నప్పుడు 50 కంటే తగ్గించాలి మనం. సో ఎల్డిఎల్ తగ్గుతున్న కొద్దీ మీకు ఫ్యూచర్లో హార్ట్ డిసీజ్ రిస్క్ మనం తగ్గించచ్చు. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో ఒకటి షుగర్ కంట్రోల్ బాగుండాలి, గోల్లో ఉండాలి ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్. మీ HbA1c యాజ్ క్లోజ్ టు 6.5 ఆర్ లెస్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకే. చాలా మంది కూడా ఏంటంటే మీరు అన్నట్టు దే ఆర్ సమ్ పీపుల్ ఆర్ వెరీ పర్టికులర్, డైలీ చెక్ చేసుకుంటారు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్. కొంతమంది అయితే ఒక 2-3 months కూడా చెక్ చేసుకోరు. అంటిల్ అండ్ అన్లెస్ ఎవరో చెప్పారు మీరు డయాబెటిక్ టెస్ట్ చేయించుకోండి అంటే అప్పుడు టెస్ట్ చేయించుకుంటారు. సో ఓవరాల్గా ఇప్పుడు వీళ్ళకి రిస్క్ ఉంది అనుకోండి సార్, హార్ట్ అటాక్ రిస్క్ ఉంది, ఆల్రెడీ 3 to 4 years నుంచి వీళ్ళకి డయాబెటీస్ ఉంది అన్నప్పుడు వీళ్ళు ఒక సర్టెన్ ఏజ్ ఒక 35-40 years దాటిన వాళ్ళు ఎలాంటి మేజర్ జాగ్రత్తలు తీసుకోవాలంటే వీళ్ళు టెస్టింగ్లో కావచ్చు అంటే రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయించుకుంటే మంచిది అంటారు? సో ఒక డయాబెటిక్ పేషెంట్ ప్రతి 3-4 daysకి ఒకసారి ఫాస్టింగ్ పొద్దున నిద్ర లేవగానే ఫింగర్ స్టిక్ గ్లూకోమీటర్తో షుగర్ చెక్ చేయాలి. తిన్న బ్రేక్ఫాస్ట్ చేసిన 2 hours తర్వాత మళ్ళీ చెక్ చేయాలి, రాయాలి ఒక చోట డేట్ రాయాలి, ఈ పలానా డేట్లో బిఫోర్ ఫుడ్ ఇంత ఆఫ్టర్ ఫుడ్ ఇంత, మళ్ళీ 4 days తర్వాత ఆర్ 5 days తర్వాత బిఫోర్ ఫుడ్ ఇంత ఆఫ్టర్ ఫుడ్ ఇంత అని రాసుకుంటూ పోవాలి. ఆ డైరీ మెయింటైన్ చేయాలి. సో మీరు నెక్స్ట్ టైం మీ డాక్టర్ని కలిసినప్పుడు ఆ డైరీ చూపించాలి, నాకు ఇంట్లో షుగర్స్ ఇలా ఉన్నాయి, నా బీపీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను బీపీ గోల్స్ కూడా ఇలా ఉన్నాయి, బీపీ లెవెల్స్ ఇలా ఉన్నాయి. సో మీరు ఇంట్లో షుగర్ లెవెల్స్ బీపీ మెషిన్ ఆఫ్ కోర్స్ ఇవాళ రేపు బీపీ మెషిన్ ఈజ్ కామన్లీ అవైలబుల్, మనం సొంతంగా చెక్ చేసుకోవచ్చు. సో ఇంట్లో చెక్ చేసుకొని రాసుకొని ఒక డైరీ మెయింటైన్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి అవుట్కమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళలో ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రిస్క్ అవ్వచ్చు, దెన్ కాంప్లికేషన్స్ ఆఫ్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఇవన్నీ కూడా మనం తగ్గవచ్చు. సో ఇలా అంటే ఒకటి ఇంట్లోనేమో ఎవ్రీ 4 or 5 daysకి షుగర్ చెక్ చేసుకోవడం, ఓన్లీ వన్స్ a week ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ప్లేస్కి వెళ్ళే వాళ్ళు వర్క్ ప్లేస్లో దే మైట్ నాట్ చెక్, కాబట్టి సండేస్ మీరు ఫాస్టింగ్ పోస్ట్లను చెక్ చేసుకోవడం, బీపీ చెక్ చేసుకోవడం, రాసుకోవడం, వెయిట్ చెక్ చేసుకోవడం, అట్లీస్ట్ 2-3 weeksకి ఒకసారి లేదంటే వన్స్ a month మీ వెయిట్ ఎంత ఉంది. ఎందుకంటే మీరు వెయిట్ పెరుగుతూ కూడా పోకూడదు, చాలా ముఖ్యం. మీ BMI అనేది ఖచ్చితంగా 18 to 22.9 మధ్యలోనే ఉండాలి. సో మీ హైట్ ప్రకారం మీ వెయిట్ ఎంత ఉండాలో మీ డాక్టర్ చెప్తారు, మీకు అంతే మెయింటైన్ చేయాలి మీరు. సో ఇలా ఈ పారామీటర్స్ మీరు ఇంట్లో మీరే చేసుకోవచ్చు. పైగా 3rd month కానీ ఎవ్రీ 6th month మీరు ఖచ్చితంగా కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోవాలి. మీరు కనుక డయాబెటిక్ అయితే HbA1c ఎలా ఉంది, లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది, దెన్ వేరే ఇప్పుడు యూరినరీ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో, ట్రైగ్లిసరైడ్స్ కూడా దాంట్లోనే వచ్చేస్తాయి కదా సార్. లిపిడ్ ప్రొఫైల్లో టోటల్ కొలెస్ట్రాల్, LDL, ట్రైగ్లిసరైడ్స్, VLDL వస్తాయి. మంచి కొలెస్ట్రాల్ ఏమో HDL, ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్స్. HDL ఏమో పెరిగి ఉండాలి. సో ఇలా మంచి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి. సో ఇలా కొన్ని బేసిక్ మ్యాండేటరీ టెస్ట్ ఉంటాయి. అది యూరిక్ యాసిడ్ అవ్వచ్చు, క్రియాటినిన్ అవ్వచ్చు, EGFR అవ్వచ్చు, దెన్ యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదో చూసే టెస్ట్ అవ్వచ్చు. ఇలా కొన్ని సిస్టమాటిక్గా మీరు 6 monthsకి ఒకసారి చేయాల్సిన టెస్టులు కొన్ని ఉంటాయి. చేసుకొని అవి మీరు రెగ్యులర్గా కనుక పాటిస్తే మీకు షుగర్ లేని వాళ్ళకి పెద్దగా అవుట్కమ్స్ వైజ్ తేడా ఉండదు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెటికులస్గా పీపుల్ కనుక కేర్ఫుల్గా ఉంటే వీళ్ళలో ఖచ్చితంగా హార్ట్ అటాక్ రిస్క్ పెరగదు, కిడ్నీ డిసీజ్ రిస్క్ కూడా మనం తగ్గించవచ్చు. వాట్ అబౌట్ 2D ఎకో సార్? 2D ఎకో ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవచ్చు? సో 2D ఎకో ఒక పేషెంట్, యంగ్ పేషెంట్, షుగర్ కంట్రోల్ బాగుంది, బీపీ నార్మల్ ఉందంటే once a year చేసుకున్నా పర్వాలేదు. లేదు మీరు కనుక 60 దాటుంది, మీకు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది,
దెన్ ప్రాబ్లీ 6 months అనేది మీరు చేయాల్సిన అవసరం రావచ్చు. దెన్ హార్ట్ మజిల్ సపోజ్ సన్నబడింది, ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం, అది Yes. 65 కంటే తక్కువ ఉంది, దెన్ మోర్ ఫ్రీక్వెంట్గా కూడా చేయాల్సిన అవసరం రావచ్చు. NT-proBNP అని ఒక టెస్ట్ ఉంటుంది. అంటే ఫ్యూచర్లో అంటే మీకు ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ ఉందా, అంటే హార్ట్ పంపింగ్ బాగాలేదా, హార్ట్ పంపింగ్ సరిగ్గా లేనప్పుడు పెరిగే టెస్ట్ ఇది NT-proBNP అనేది. Okay. సో అది కూడా మనం టెస్ట్ చేయాలి. ఇలా కొన్ని గ్రూప్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. ఎస్పెషల్లీ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంది, మీకు స్టెంట్ వేశారు అంటే మనం ఈ LDL గోల్ని ఇంకొంచెం స్ట్రింజెంట్గా మెయింటైన్ చేయాలి. కార్డియాలజీ అండ్ ఫిజిషియన్ని మీరు ఖచ్చితంగా కలుస్తూ ఉండాలి, అట్లీస్ట్ once in 6 months. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. Thank you. నిజంగా ట్రైగ్లిజరైడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తాయి, ఎలా జాగ్రత్త పడాలి, తీసుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటి, చాలా డీటెయిల్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే.